సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాడు ఉన్న సమయం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఎన్నో కలలు, ఎన్నెన్నో లక్ష్యాలు, కన్నవారి ఆశలు, భవిష్యత్తు కోసం ఆరాటం. ఇన్ని పోరాటాల మధ్య ఆడపిల్ల చదువుకుంటుంది. వాళ్ళ జీవితం ప్రతి నిమిషం నరకమే. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయేమో అన్న భయం. కష్టపడి చదువుకుంటే కాలేజీ ఫీజు కట్టలేమో ఏమో అన్న బెంగ. సరే, తల్లిదండ్రులు కష్టపడి ఏదో విధంగా ఫీజులు కట్టారా? మైండ్ పెట్టి చదువుకుందామంటే పాపాత్ముల వేధింపులు అన్నిటినీ భరించి వచ్చేమో, బట్ ఆ రాక్షసులు పెట్టే బాధలు భరించలేరు. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వాడు జూనియర్, ఓ 3 సంవత్సరాలు చదవగానే సీనియర్ను అన్న గర్వం వాడికి ఉండొచ్చు. వాడి గర్వం, వాడి కర్మ, అది మనకు అనవసరం. ఆ మదంతో అమాయకపు ఆడపిల్లలపైన ప్రతాపం చూపిస్తున్నారు. సైకోలా మారిపోయి ఉసురు తీసుకుంటున్నారు. వాళ్ళ ఆశలను, కళలను సర్వనాశనం చేస్తున్నారు. ఎంతకాలం భరిస్తారు పాపం? ఆ మెడుకో ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటా. ఆ అమ్మాయి చావు కారణమైన వాడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ యావత్ సమాజం కోరుకుంటుంది. వరంగల్ కేఎంసీలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి ఏడాది చదువుతోంది. వరంగల్ ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. మంగళవారం డ్యూటీలో ఉండగానే కింద పడిపోయింది. గమనించిన తోటి వైద్య విద్యార్థులు సీనియర్ వైద్యులకు సమాచారం అందించారు. పరీక్షించిన వైద్యులు ఆమె పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. విద్యార్థిని మల్టీ ఆర్గన్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోందని ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతోందని చెప్పారు. దీంతో ఆమెను హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శిక్షణ ఉన్నటువంటి ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురి చేశాడు. దీంతో ప్రీతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుండి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె శరీరంలో ఉన్న అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని వైద్యులు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అక్కడే అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధారావత్ ప్రీతి కథ విషాదాంతమైంది. 5 రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9:10 తుది శ్వాస విడిచారు. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆదివారం ఉదయం నుంచే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. సమాచారం తెలిపి శనివారం వరకు ఉన్న కదలికలు ఆదివారం కనిపించలేదని కుటుంబ సభ్యులకు తెలిపారు. శరీరం నీలి రంగులోకి మారుతోందని ప్రీతి తండ్రి ఉదయమే ఆవేదన వ్యక్తం చేశారు. మెదడు పనితీరు చాలా వరకు మందగించినట్లు వైద్యులు చెప్పారని మీడియాకు వివరించారు. ఎంజీఎం అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి తన సీనియర్
ఎంఏ సైఫ్ వేధింపులు భరించలేక ఈ నెల 22న ఉదయం మత్తు ఇంజెక్షన్ తీసుకుంది. అత్యవసర ఆపరేషన్ థియేటర్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెకు ఎంజీఎంలోనే చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు నిమ్స్కు తరలించారు. అప్పటికే ఆమె గుండె పనితీరు మందగించడంతో ఎంజీఎంలో సిపిఆర్ నిర్వహించారు. హైదరాబాద్కు తరలించిన తర్వాత 2 సార్లు నిమ్స్ వైద్యులు కూడా సిపిఆర్ చేశారు. గురువారం కూడా అదే పరిస్థితి ఉండడంతో ఆమెకు మరో 2 సార్లు సిపిఆర్ నిర్వహించారు. నిమ్స్కు తరలించేసరికి ఆమె శరీరంలోని వివిధ అవయవాలు విఫలమయ్యాయని నిమ్స్ వైద్యులు తెలిపారు. మూత్రపిండాల పనితీరు దెబ్బతినడంతో తొలి రోజు నుంచే డయాలసిస్ చేస్తూ వచ్చారు. శనివారం ఆమె ఆరోగ్యంలో కొంచెం మార్పులున్నాయని, కదలికలు కనిపిస్తున్నాయని అన్నారు. కానీ ఆదివారం ఉదయం నుంచి ఆమె ఆరోగ్యం మరింత విషమించినట్లు సమాచారం. దీంతో ఆమెకు ఆదివారం బ్రెయిన్ టెస్ట్ చేయగా పనితీరు మరింత మందగించినట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా వైద్యులు వెల్లడించలేదు. కాగా నిమ్స్లో చేరినప్పటి నుంచి ప్రీతి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ప్రత్యేక బృందం ఆమె ప్రాణాలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు ఏ మాత్రం కూడా స్పందించలేకపోయాయి. ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తూ వచ్చింది. శనివారం నుంచి ఆమె శరీరం రంగు మారుతూ వచ్చింది. నిమ్స్లో రాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు, గిరిజన, ఇతర సంఘాల నేతలు, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో నిమ్స్కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వెస్ట్ జోన్ డీసీపీ బోయిల్ డేవిస్ ప్రీతి తండ్రి నరేందర్, సీతారాం నాయక్లతో చర్చించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హెచ్ఓడి ఏసీపీ బోనాల కిషన్ నిర్లక్ష్యం వల్లే ప్రీతి చనిపోయిందని తండ్రి నరేందర్ ఆరోపించారు. వెంటనే వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్, హెచ్ఓడీలు పదవిలో ఉంటే తమకు న్యాయం జరగదని అన్నారు. కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన కూతురు ఇంజెక్షన్ తీసుకోలేదని చెప్పారు. వరంగల్ ఆసుపత్రిలోనే ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆ అమ్మాయిని తెచ్చి డ్రామా చేశారా అని ప్రశ్నించారు. సైఫ్ డిగ్రీ పట్టాను శాశ్వతంగా రద్దు చేయాలని, అతనితో పాటు మరో 7గురిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లనివ్వబోమని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆర్ఐసీయూలో నుంచి బయటకు తీసుకువచ్చిన ప్రీతి మృతదేహాన్ని వైద్యులు లోపలికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి దాటిన ఆందోళన కొనసాగింది. ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రీతి మృతి పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఘటనపై విచారణ కొనసాగుతుందని, ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. ప్రీతి తుదిశ్వాస విడవడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రీతి మరణంపై మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎంపీ మాలోతు కవిత అన్నారు. ఆదివారం ఆమె నిమ్స్లో ప్రీతిని పరామర్శించారు. మరోవైపు ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సైఫ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్ ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. మెడికో ప్రీతి అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి. అశ్రు నయనాల మధ్య ప్రీతికి కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రీతి మృతితో గిర్నీ తండా కన్నీటి సంద్రంగా మారింది. కాగా ప్రీతి అంత్యక్రియల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఈ క్రమంలో ప్రీతి అంత్యక్రియల్లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆపై గొడవ సద్దుమణిగింది. మందకృష్ణ మాదిగ, బీఆర్ఎస్, బీజేపీ నేతలు పాడిపట్టారు. ప్రీతి అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాజు గారు వచ్చినాను మొన్న ఫిల్మ్
చూస్తారా, నేను వచ్చి కలవాలా అంటే డాడీ వద్దు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటారు, నన్ను టార్గెట్ చేసేస్తారు, మళ్ళీ 2 సంవత్సరాలు చేయాలా వాళ్ళ కింద, మళ్ళీ వాళ్ళ చేతిలో మార్కులు ఉంటాయి, వాళ్ళు ఏరు డాడీ వద్దు డాడీ. మీకు అసలు యూనిఫామ్ లో కూడా రాకనే ఉంది. అక్కడ రాజేశ్వరి గారు లాస్ట్ టైం ఒకసారి ఇట్లా అరెస్ట్ చేస్తే వాడు ముస్లిం అంట, వాడికి ఏమి ఇబ్బంది అనిపించిందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ రాకపోతే వాడు నేర్పాల, రాజేశ్వరుడు ఫస్ట్ ఇయరే కదా, నేర్చుకోలేక రాడు కదా, నేర్చుకోవడానికి వచ్చింది కదా, నేర్పాలా. అలాంటిది వాడు ఏం చేసిండో తెలియదు. కానీ అమ్మ ఆడికెళ్ళి భయపడుకుంటూ ఉంటే నేను చెప్పిన ఒకసారి చూద్దాం దాని ఇంకొంత ఎవరితో చెప్పిస్తా అని చెప్తే కూడా కాలం నేను వచ్చి కలవనా అంటే వద్దు డాడీ వద్దు డాడీ, ఇంకా నేను ఎక్కువైపోతా డాడీ వద్దనేది. ఆ తర్వాత ఏమైంది, మొన్న నేను 20th మొన్న లాస్ట్ 9th ఫిబ్రవరి మార్చి ఇంకో పాప పెళ్లి చేసినాము. అప్పుడు కూడా 3 రోజులు 5 days లీవ్ పెడితే 3 రోజులు అనేది ఇచ్చిండు. సొంత సిస్టర్ పెళ్లికి 3 రోజులు ఇచ్చింది. 3 రోజులు అయిపోయినా 5 రోజులు రాసి వచ్చింది. 5 రోజులు ఉంటుంది లే అనుకుంటే రిటర్న్ వచ్చిన తర్వాత ఆబ్సెంట్ వేసిండట. ఆబ్సెంట్ వేస్తే నేను ఆబ్సెంట్ వేసుకుంటుంది, ఏమవుతుంది స్టైపెండ్ కట్ చేసుకుంటాడు, ఏం కాదులే ఆబ్సెంట్ ఏమైతుంది లీవ్ ఇట్, నేను వచ్చి కలవాలా అంటే వద్దులే చూద్దాంలే అనేసింది. ఆ తర్వాత ఏమైంది, నేను 20వ తారీఖు రాగానే 20వ తారీఖు నేను డ్యూటీలో రిజ్యూమ్ అయినండి. 20వ తారీఖు రాగానే ఆ రోజు డాడీ ఎప్పుడు వస్తాను మధ్యాహ్నం నుంచి అంటుండే. సాయంత్రం నేను 9 గంటల వరకు నాకు వీలు పడక 9 గంటల వరకు పని చేసుకొని కేసు ఉంటే ఎంక్వైరీ చేసుకొని పోయి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉన్న పాప ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తావురా అంటే వదిలేస్తామన్నా. వదిలేస్తే అంటే సీటు పోతే 50 లక్షలు కట్టాడు, నువ్వు ఆడికి వెళ్ళి కడతావు అన్నది. అయితే చూద్దాం నేనున్నా కదా నీకు ఎందుకు అంటే అక్కడికి వెళ్ళే ఏసీపీ సార్ మన కిషన్ సార్కు అందరు శంకర్ సార్కు అందరికి ఫోన్ చేసి చెప్పాను, చూడండి సార్ అలా చూడండి ఏదైనా చేయండి అంటే 2వ రోజు 10 గంటలకు మెటర్నిటీ హనుమకొండలో డే డ్యూటీ ఉంటుంది, 2 గంటల వరకు డ్యూటీ ఉంటుంది. 8:30కు నేనే వదిలేసి వచ్చాం. నేనే పోయినా వెనకాల వదిలేసి వచ్చిన తర్వాత సరే 2 గంటల వరకు ఉన్నది కదా అనుకుంటుంది. మళ్ళీ 10 గంటలకు నాకు హెచ్ఓడి కలవమన్నాడు. అంటే సరే హెచ్ఓడి చూస్తాడు లేదా, హెచ్ఓడి దగ్గర పోయిన తర్వాత కాకపోతే ఆయనకు పిలిచి అడిగిండట, ఎవరైతే సీనియర్ డాక్టర్ అరెస్ట్ చేసిండో ఆయన పిలిచిన తర్వాత ఈయన బయట ఈయన అడగకుండా ఏమైంది అని అడగకుండా బస్ ఆయనతో మాట్లాడి వాడు ఏం చెప్పిండో, తర్వాత ఈమె అమ్మాయికి పిలిచింది ఈమెకి ఏం చెప్పిండో తెలియదు. అయితే ఏం రామర్ నువ్వు హెచ్ఓడి కలిసినావు కదా, సాటిస్ఫాక్షనా ఏమైనా చెప్తుందా ఏమన్నా అన్నా. పిట్ట కొంచెం కూత ఘనం. చిన్నగా ఉన్నప్పుడే అన్నీ నేర్చుకుంటే అన్నీ చెప్పేస్తుంటే అందరూ అలా పిలుస్తారు. అది మంచి దారిలో వెళ్తే అదే పిట్ట, చెడు దారిలో టాలెంట్ చూపిస్తే సరిగ్గా అదే జరిగింది. వాళ్ళు ఉన్నదే బుడతడు ఇంతెంత, అయినా స్కెచ్ వేస్తే ఇల్లు ఖాళీ కావాల్సిందే. వాళ్ళు కన్ను పడ్డ ఇంట్లో బంగారం నగదు మాయమైపోతుంది అంటే వాళ్ళ యొక్క ప్లానే. అంత పర్ఫెక్ట్ స్కెచ్ వేస్తారు. అయినా ఎప్పుడో ఒకసారి అడ్డంగా చిక్కాల్సిందే. ఇప్పుడు చిక్కారు. ఇప్పటి వరకు వాళ్ళు 8 ఇళ్లలో దొంగతనాలు పాల్పడ్డారని కాకీలు ప్రెస్ మీట్లో వాళ్ళ చిట్టా మొత్తం ఇప్పారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి సమయంలో ఇళ్లలోకి వెళ్లి బంగారం ఆభరణాలను దొంగతనం చేసిన కేసులో ప్రధానంగా వ్యవహరించిన మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. 8 గృహాల్లో చోరీలకు పాల్పడిన మైనర్ల వద్ద నుంచి 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ నాగన్న తెలిపారు. కొంతకాలంగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 8 ఇంటి దొంగతనాలు జరిగాయన్నారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశామని, 2 బాలలను గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మొత్తం 8 దొంగతనాలు చేసినట్లు గుర్తించామని తెలిపారు. వీరి నుంచి 30.5 తులాల బంగారు ఆభరణాలను, ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
వీళ్ళంతా రిఫ్రాపర్స్ మామూలుగా అవారా మాదిరి కొంచెం పిల్లలు అది వీళ్ళ ఎంబో ఏంటంటే ఇళ్ళన్నీ ఏవైతే లాక్ చేసి ఉంటాయో ఐసోలేటెడ్గా ఉంటాయో లేకుంటే ఎవరు లేకుండా ఉంటారో అది దానికి తీసిన తర్వాత ఎందుకు వీళ్ళు చేశారు అంటే ఆ మోటివ్ ఏంటంటే జలసాల కోసం అలవాటు పడ్డాడు. దీంట్లో ఒక వ్యక్తి వాళ్ళకు నేర్పించాడు ఎట్లా జలసాలు చేయొచ్చు, మనం ఎట్లా డబ్బులు తీసుకుంటే ఎట్లా అని అన్నీ మొత్తం వానికి సకల అలవాట్లు నేర్పించారు ఇద్దరికి. కాబట్టి ఒకడు ఉన్న ఒక దీంట్లో అక్యూజ్లో ఒకడు. పాత కేసులు ఏం లేవు వీళ్ళే పాత కేసులే ఫస్ట్ ఆఫ్ ఇదే ఇంతవరకు బయటపడలేదు. ఇప్పుడు టోటల్ 8 కేసెస్లో వీళ్ళే బయటపడ్డారు. లేదు ఇద్దరే చేశారు. ఒకడు అరెస్ట్ చేశాడని అంటే వాడిని ఎట్లా అనేది ఇప్పుడు యూట్యూబ్ చూసి చెప్పినట్ట వాళ్ళు చేస్తే బాగుంటుంది ఒక సజెషన్ అంతే. వాడు ఈజ్ నాట్ పార్టిసిపేటెడ్, వాడు రిసీవర్ కింద ఉన్నాడు. ఊళ్ళల్లో చిన్న జలుబు చేసిన ఆర్ఎంపీ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తారు. ఒకప్పుడైతే అసలు ఎంబీబీఎస్ డాక్టర్లు లేకపోతుండే, ఎక్కడ చూసినా ఆర్ఎంపీలే. చిన్న జబ్బు దగ్గర నుండి పాము కాటేసినా ఎవరైనా విషయం తాగినా అన్నిటికీ వాళ్లే వైద్యం చేసేవాళ్ళు. కాలం మారుతున్న కొద్దీ అధునాతన వైద్యం, కఠిన చట్టాలు వాళ్లకు పని లేకుండా పోయింది. దీంతో వాళ్ళ మధ్యన పోటీ పెరిగింది. ఒకే ఊళ్ళో 2-3 డాక్టర్లు అయినాక వాళ్ళ మధ్య శత్రుత్వం కూడా పెరుగుతూ వస్తుంది. ఎదుటి వ్యక్తి దగ్గరకు రోగులు ఎక్కువగా వస్తున్నారని మరో ఆర్ఎంపీ డాక్టర్ కక్ష పెంచుకున్నాడు. అదును చూసి కిరాయి మనుషులతో అంతమొందించాడు. ఎవరికీ దొరకను, నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు అని అనుకున్నాడు. అనుమానంతో పోలీసులు కూపిలాగితే మొత్తం బయటపడింది. అందరినీ కటకటాల్లో నేర్చారు. అతన్ని చంపితే కస్టమర్లు పెరుగుతారు అనుకున్నాడు. బట్ చంపితే నేరస్తుడు అవుతాడన్న చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళుగా చేసి జైలు గోడల మధ్య కాలం గడుపుతున్నాడు. మనది అనుకున్నది ఎక్కడికి పోదు. అవతల వాళ్ళది లాక్కుందాం అనుకుంటేనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. వెంకటగిరిలో ఈ నెల 12న మోపూరు రోడ్డు తెలుగు గంగ కాలువ వద్ద జరిగిన ఆర్ఎంపీ సందాని హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆర్ఎంపీ సందానిది సుపారీ హత్యకు 2 లక్షల సుపారీ ఇచ్చారని తెలిపారు. ఇక ప్రకాష్ అనే మరో ఆర్ఎంపీ ఈ హత్యకు కీలక సూత్రధారి అని వెల్లడించారు. మొత్తం 10 మంది ఈ హత్య కేసులో నిందితులని అన్నారు. సందానికి ప్రాక్టీస్ బాగా జరుగుతుందని, తన వద్దకు పేషెంట్లు రావటం లేదని, సందానిని చంపేస్తే రోగులంతా తన వద్దకే వస్తారన్న దురుద్దేశంతోనే ప్రకాష్ అనే ఆర్ఎంపీ సందాని భాష హత్యకు పథకరచన చేశారని తెలిపారు. ఈ కేసు ఛేదనలో సిఐ రామకృష్ణ, ఎస్ఐలు వెంకటగిరి, జిలానీ భాష, డక్కిలి ఎస్ఐ నాగరాజు, బాలయ్యపల్లి ఎస్ఐ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అభినందించారు. అనిల్ ప్రేమ్ కుమార్ అనే 2 వ్యక్తులు ఉంటారు. వారు ఇంతకుముందు వారికి కూడా ప్రీవియస్ హిస్టరీ ఉంది. కొంచెం పాత కేసుల్లో ముద్దాయినాడు తిరుపతిలో. వారిని సంప్రదిస్తే వాళ్ళు కొంచెం పాత కేసుల్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ లేకపోతే డబ్బు కోసం మేము చేస్తామని చెప్పి ఒప్పుకోవడం జరుగుతుంది. వారిని తీసుకొచ్చి సుమారుగా నాట్యుని కూర్చోబెడుతుంటే ఆయనతో పాటు తెలిసిన అనిల్ కుమార్ అనే కుర్రాడు, తేజ్ అనే అతను, సందీప్ అనే అతను, ఈ మధు అనే అతను, వీళ్ళందరూ రావడం. వీళ్ళందరూ ఏంటంటే ఆ కుట్రలో భాగస్వామి అనే దానికి ఇతనే సుబ్రహ్మణ్యమే 15,000 ఇచ్చాడు. 15,000 ఒక కిరాయి మాట ప్రస్తుతం జరిగింది. చాలా ఖరీదైన కారు కొంటే దాన్ని కాపాడుకోవడం మరీ కష్టం. ఎందుకంటే
కొన్ని ముఠాలు ఖరీదైన కార్లని టార్గెట్ చేస్తాయి. రాత్రి ఇంటి ముందు ఉన్న కారు తెల్లారేసరికి మాయమైపోతుంది. ఒకవేళ మీ కారు మీకు దొరికినా దాన్ని గుర్తుపట్టడం మీ వల్ల కాదు, చాలా కష్టం. అన్నీ మారిపోతాయి, చివరకు ఇంజన్ నెంబర్ కూడా. ఇలాంటి ఓ ముఠాను పట్టుకున్న హైదరాబాద్ సిటీ నార్త్ జోన్ పోలీసులు వారికి చెప్పకూడదు తినిపిస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఖరీదైన కార్లను లక్ష్యంగా చేసుకుని చాకచక్యంగా వాటిని చోరీ చేస్తారు. గుట్టుగా హైదరాబాద్ నగరానికి తరలి వస్తారు. ఆ తర్వాత వాటిని తక్కువ ధరకు అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. కొంతకాలంగా ఇలాంటి దందాకు పాల్పడుతున్న ముఠా సభ్యులు ఆట కట్టించారు సిటీ నార్త్ జోన్ పోలీసులు. ముఠాలో 5 నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి 2.45 కోట్ల విలువైన ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్, సిటీ క్రైమ్ ఇన్ఛార్జి డీసీపీ శబరీష్ సికింద్రాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్, జమిస్తాపూర్కు చెందినటువంటి అబ్దుల్ రహీం ఖాన్ దొంగ కార్లు తెచ్చి నగరంలో విక్రయిస్తున్నాడని చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెలుగు చూశాయి. కోల్కతాకు చెందిన బప్పా ఘోష్ ద్వారా కార్లు నగరానికి వస్తున్నాయని చెప్పడంతో ఇద్దరిపైన కేసు నమోదు చేశారు. దీని వెనుక పెద్ద ముఠా ఉందని భావించిన పోలీసు ఉన్నతాధికారులు కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఏ అశోక్ రెడ్డి, శ్రీకాంత్, అనంతాచారి, అరవింద్ గౌడ్లతో కలిసి రంగంలోకి దిగారు. ఈ ముఠాలో రహీం ఖాన్తో పాటు మొత్తం 8 మంది ఉన్నట్లు గుర్తించారు. బప్పా ఘోష్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలోని పలు ప్రాంతాల్లో ఖరీదైన కార్లను చాకచక్యంగా చోరీ చేస్తాడు. వాటిని నగరంలోని రహీం ఖాన్, ఠాగూర్, శైలేందర్, షేక్ జావీద్, వరికుప్పల శరద్, షానవాజ్ అలీఖాన్, కోడిమళ్ళ పరిపూర్ణాచారి, కలీం ద్వారా విక్రయిస్తూ ఉంటాడు. చోరీ చేసిన కార్లకు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేయడానికి నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్, ఇంజన్, చాసెస్ నంబర్ తొలగిస్తాడు. ఇక ఆ తర్వాత తక్కువ ధరకు విక్రయిస్తాడు. బప్పా ఘోష్పై ఇదివరకే ఢిల్లీ, యూపీలలో 14 కేసులు నమోదై ఉన్నాయి. అలాగే తుర్కియాంచల్కు చెందిన వరికుప్పల దశరథ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో ఓ కారు అమ్మడంతో అక్కడ కేసు నమోదైంది. హైదరాబాద్లోని అనుచరుల ద్వారా ఇటీవల విక్రయించిన 18 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రహీం ఖాన్, ఠాగూర్, శైలేందర్, షేక్ జావీద్, వరికుప్పల దశరథ్, షానవాజ్ అలీఖాన్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బప్పా ఘోష్ కోసం పోలీస్ టీం కోల్కతా వెళ్లింది. ఘోష్ దొరికితే ఈ ముఠా అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని డీసీపీ తెలిపారు. ఈరోజు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ చిలకలగూడ పోలీస్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద 5 అక్యూజ్డ్ పట్టుకున్నారు. ఆల్ దీస్ 5 అక్యూజ్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ వెహికల్ థెఫ్ట్ గ్యాంగ్. వాళ్ళే వేరే వేరే ప్రాంతం నుంచి, రాష్ట్రం నుంచి వెహికల్ థెఫ్ట్ చేసిన తర్వాత వెహికల్ కి నంబర్ ప్లేట్, చేసిస్ నంబర్, రిజిస్ట్రేషన్ ఇది మొత్తం చేంజ్ చేసి ఇన్నోసెంట్ కస్టమర్ కి డ్యూప్ చేయడానికి వాళ్ళకి ఇది గ్యాంగ్ ఉంది. వాళ్ళకి అందరూ ఇది కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ నార్త్ ఉంది. Total 18 cars worth 2.45 lakh were seized. ఈ మధ్యన తగ్గేదేలే డైలాగ్ బాగా హిట్ అయింది. పుష్ప సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ అదిరిపోయింది. స్మగ్లింగ్ ఎన్ని విధాలుగా చేస్తారో తెలిసింది. మనకి ఏదైనా అర్థం కాకపోతే గూగుల్ సెర్చ్ చేస్తాం. స్మగ్లర్లు పుష్ప సినిమా ఫాలో అవుతున్నారు. అక్కడ ఎర్రచంద్రం అయితే ఇక్కడ
గంజాయి అంతే అంతే తేడా. స్మగ్లింగ్ సేమ్ టు సేమ్. విశాఖ నుండి బెంగళూరుకు వెళ్తున్న గంజాయిని చిత్తూరు బంగారుపాళ్యం పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడ దాచారా అని చూస్తే పుష్ప సినిమా పోలీసులకు కళ్ళ ముందు కనిపించింది. విశాఖపట్నం నుంచి జిల్లా మీదుగా బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టును చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పోలీసులు రట్టు చేశారు. ముగ్గురి నిందితులను అరెస్టు చేసి 10 లక్షల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం సమీపంలోని నర్సీపట్నం నుంచి బెంగళూరుకు కారులో గంజాయి తరలిస్తున్నట్లు సిఐ నరసింహారెడ్డికి అందిన సమాచారం మేరకు చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ మల్లికార్జున రెడ్డి సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వైపునకు వస్తున్న కారు పోలీసులను చూసి వెనుతిరిగి పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కారు డ్రైవర్ రమేష్, కర్ణాటకలోని హుసూరుకు చెందిన సంబు పరారీ కాగా కోయంబత్తూరు జిల్లా వసంతరాయ్ గార్డెన్కు చెందిన అబ్దుల్ జలీల్, కేరళలోని నెల్లికొట్టు బరంబిల్ హౌస్కు చెందినటువంటి మురళీధరన్ని, కేతిలాల్ హౌస్కు చెందిన అభిలాష్ను అరెస్ట్ చేశారు. 96 కిలోల 10 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక హుసూరుకు చెందినటువంటి సంబు ప్రధాన నిందితుడిగా తేలిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నము వైజాగ్ నుంచి బెంగళూరుకి గంజాయి సరఫరా అవుతున్నట్టు బంగారుపాళ్యం సిఐ నరసింహారెడ్డికి రాబడిన సమాచారం మేరకు బంగారుపాళ్యం సిఐ నరసింహారెడ్డి, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి సిబ్బంది ఈరోజు మహాసముద్రం టోల్ ప్లాజా దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తూ ఉంటే చిత్తూరు వైపు నుంచి ఒక కారులో కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది. దానికి మన పోలీసులను చూసి వాళ్ళు కారును సడన్గా రివర్స్ చేసుకోవడానికి ట్రై చేస్తే మన సిఐ, ఎస్ఐ వాళ్ళు చకచక్యంగా కారును పట్టుకోవడం జరిగింది. కారులో సుమారు 5 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక 2 వ్యక్తులు పారిపోవడం జరిగింది. ఆ కారును తనిఖీ చేయగా సుమారు 96 కేజీల గంజాయి వర్త్ సుమారు 10 లక్షలు ఉంటుంది. ఈ 96 కేజీల గంజాయిని ఆ కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళను విచారిస్తే దీంట్లో ఒక అతను కోసూరుకు చెందిన సంబు అనే వ్యక్తి ఈ నర్సీపట్నం నుంచి సంబు అనే వ్యక్తి నర్సీపట్నం నుంచి దీన్ని ప్రొక్యూర్ చేసుకొని వీళ్ళని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ వన్ న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.